శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి డివిజన్ పరిధిలోని దగదత్తి మండలం ఉలవపాళ్ల గ్రామం కాపురస్తులు ఎస్సీలు వ్యవసాయ కూలీలుగా పనులు చేసుకుంటూ తమ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉలవపాళ్ల గ్రామం సర్వే నెంబర్ 63లో తమకు కేటాయించిన భూములలో తమను లేకుండా అర్ధరాత్రుల సమయంలో హద్దురాలను తొలగించి అక్రమంగా మా భూములను ఆక్రమించుకుంటున్నారని ఉలవపాళ్ల గ్రామానికి చెందిన మంచు తిరుపతయ్య, మంచు పుల్లయ్య, మంచు పవన్ కుమార్, మంచు వెంకటరమణమ్మ అనువారులు తమ భూములను అదే గ్రామానికి చెందిన వ్యక్తులు దౌర్జన్యంగా తమ పొలంలోని హద్దురాలను పీకివేసి ఆక్రమించుకుంటున్నారని, తమకు న్యాయం జరిగించాలని కావలి ఆర్డీఓను ఉలవపాళ్ల గ్రామ కాపురస్తులు వినతిపత్రం అందజేశారు. తమ భూములను తమకు అప్పగించి న్యాయం జరిగేలా చూడాలని ఆర్డీఓను కోరారు. పై కార్యక్రమంలో ఉలవపాళ్ల గ్రామ వ్యవసాయ కూలీలు మరియు ఎంఆర్పిఎస్ కావలి డివిజన్ నాయకులు పాల్గొన్నారు. పక్కకి రా, సర్వే నెంబర్ చూపిస్తుంది అది చెప్తారా. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మేము అన్ని ఆధారాలతో వచ్చినా కానీ ఇచ్చారండి. సర్వే నెంబర్ ఈ నంబర్ ఇది బీసీ, ఇక్కడ సర్వే నెంబర్ అయితే సర్వే నెంబర్ కిరణ్ కుమార్ మాదిగా కావలి నియోజకవర్గ ఎంఆర్పిఎస్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నాను. అయితే దగదత్తి మండలం ఉలవపాళ్ల గ్రామానికి సంబంధించి 61వ సర్వే నెంబరు, 62, 63 ఈ 3 సర్వే నెంబర్లలో మాదిగలకి గత 50 సంవత్సరాలుగా భూములు ఇచ్చున్నారు ప్రభుత్వం వారు. అవన్నీ సిజేఎఫ్ ల్యాండ్స్. అయితే అవి మా వాళ్ళు చేసుకుంటూ ఉండే క్రమంలో కొంతమంది బయట ఊరి నుంచి వచ్చిన వాళ్ళు ఆ భూముల కింద ఉండే మిగులు భూములు సంబంధించిన ఎన్ని ప్రభుత్వ భూములైనా అవి ఆక్రమించుకొని గవర్నమెంట్ వారు అవి రిజిస్ట్రేషన్ కావు అని చెప్పి, అదిగో ఆ పత్రం, అది రిజిస్ట్రేషన్ కావు అనేది సాక్ష్యాధారం. అది అయినా కానీ 2026లో దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకొని అన్యాయంగా మా మాదిగల భూముల్ని అనుభవించేదానికి ఈరోజు ఇతరులందరూ మీడియా మిత్రులు అని, సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియా సంబంధించిన వారు అని తెలిసిన రఫీ గారు మా వాళ్ళ భూముల కింద భూములను ఆక్రమించి దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకొని అనుభవిస్తున్నారు. గౌరవ ప్రభుత్వం వారు మీడియా తరఫున మేము చెప్పేది ఏంటంటే, గౌరవ ప్రభుత్వం వారు ఆ రిజిస్ట్రేషన్ని క్యాన్సిల్ చేయించి ఆ దొంగ రిజిస్ట్రేషన్ కూడా సాక్ష్యాధారాలన్నీ మన దగ్గర ఉన్నాయి. అవన్నీ తహసీల్దార్కి కూడా పోయిన నెల 23వ తారీఖున ఆయనకు అన్నీ అందజేశాము. అవన్నీ ఆర్డీఓ గారు కూడా పరిశీలించి ఆ రిజిస్ట్రేషన్ని తొలగించి మా దళితుల భూములు మాకు అప్పగించవలసిందిగా కోరుతున్నాము. లేని ఎడల దీని మీద ఎంతటి కార్యాచరణ అయినా తీసుకునేదానికి ఎంఆర్పిఎస్ సిద్ధంగా ఉంది. ఇది మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి దీన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చే పరిస్థితి కూడా ఉంటుందని మేము హెచ్చరిస్తున్నాం. నా పేరు మంచు తిరుపతయ్య, ఉలవపాళ్ల గ్రామం. అయితే గత 50 సంవత్సరాల నుంచి ప్రభుత్వం వారు మాకు ప్రభుత్వ భూములు ఇచ్చి మేము జీవించడానికి హక్కు కల్పించారు. ఆ భూముల్లో మేము జామాయిల చెట్లు అవి వేసుకొని సాగు చేసుకుంటున్నాము. అయితే 61 సర్వే నంబర్లో పెద్ద వాగు ఉండటం వల్ల అప్పట్లోనే ఎస్సీ కేటగిరీ కింద 1.72 సెంట్లు మాకు ఇవ్వటం జరిగింది. అప్పటి నుంచి మా పూర్వీకులు మేమంతరం కూడా ఆ వాగుల నీళ్ళు తాగుతూ
ఆ యొక్క సేద్యాలు చేసుకుంటూ పశువులు మేపుకుంటూ ఆ విధంగా మేము ఉన్నాం. అయితే ఆ వైసీపీకి చెందిన రఫీ సోషల్ మీడియాని విలేకరని ఆయన ఆ యొక్క వాగుని ఎర్ర గ్రావెల్తో పూడ్చివేశారు. ఆ గతంలో ఆ వాగుని ఎన్ఆర్జేసీ కింద ఉపాధి హామీ పనుల ద్వారా నిధుల ద్వారా దాన్ని ఎన్నోసార్లు మేము వాగు పూడ్చి తీసుకున్నాము. అదేవిధంగా మా ప్రభుత్వ భూముల్లో స్థిర కట్టడాలు కడుతున్నారు. ఆ విషయాన్ని 23వ తేదీ తహసీల్దార్ వారు చెప్తే తహసీల్దార్ వారు మేము పోలీసు చెప్తున్నామని చెప్పారు. మేము వెళ్ళి చూడగా పోలీసు వారు దగ్గరుండి కట్టడాలు కట్టించడం జరిగింది. కాబట్టి మేము ప్రతిరోజు తహసీల్దార్ వారిని ఏం సార్ మా అర్జీల విషయం అని అడుగుతుంటే ఆయన కాలయాపన చేస్తూ అవతల రఫీ వారికి ఆయన సహకరించి మాట్లాడుతుండగా 20వ తేదీ 3వ నెల 2026వ తేదీన ఇది హైకోర్టులో ఉంది, నేను మీ విషయంలో ఏం మాట్లాడలేను అని మాకు తెలియపరిచారు. మేమేం చెప్పామంటే సార్ అయితే ఆ కోర్టు ఆర్డరు ఆ యొక్క ఫైల్ను మాకు ఇస్తే మేము కూడా మా వద్ద ఉన్న ఆధారాలను గౌరవ హైకోర్టుకు తెలుపుకొని న్యాయం పొందుతామంటే ఇంతవరకు మాకు ఎటువంటి ఆ నంబర్ కానీ ఆ కోర్టు ఫైల్కి సంబంధించిన కానీ విషయాలు మాకు తెలియపరచకుండా మేము అడిగితే మా మీద దురుసుగా ప్రవర్తిస్తున్నారు తహసీల్దార్ వారు. అయ్యా అది ప్రభుత్వ భూమి, ఇదిగో రిజిస్ట్రేషన్ కాదు, దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్నాను చెప్పినా కానీ ఆయన అవేమీ వినట్లేదు, వాళ్ళ పక్కే ఉన్నాడు. కాబట్టి మీడియా మిత్రుల ద్వారా మాకు న్యాయం జరగాలని ఆర్డీఓ గారిని మేము ఈ విధంగా ఈ ఆధారాలతో చూపించుకొని న్యాయం పొందాలి, హైకోర్టుకు కూడా మేము కూడా ఇంక్లూడ్ అవ్వాలని ఆశతో వచ్చి ఉన్నాం.